భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్ర స్వామి పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు అక్కడ రాముల వారిని సీతమ్మ వారిని దర్శించుకొని అక్కడి నుండి పర్ణశాలకు భక్తులు వస్తారు. ఈ ప్రాంతంలో రాముల వారు సీతమ్మ వారు నడ ఆడిన ఈ ప్రాంతంలో ఈ రాతిపై అమ్మవారు ఆరేసిన చీర, ఈ రాతిపై ఆనవాళ్లు ఉంటాయి. రాముల వారు కూర్చున్న సింహాసనం రాయి కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నది. లక్ష్మణస్వామి శూర్పణఖను ముక్కు చెవులు కోసిన ప్రాంతం కూడా ఇక్కడే ఉన్నది. భద్రాచలం రాముల వారిని దర్శించుకున్న భక్తులు పర్ణశాలలోని రాముల వారిని సీతమ్మ వారిని దర్శించుకుంటారు. సీతారాముల వారి కాలక్షేపం కోసం ఆడుకున్నారు. ఆ ఆట పేరు ఏంటంటే వామన గుంటలు అంటారు. అవి 2 వరుసలు ఉండేవి, 7 14 గుంటలతోటి. ఆ 14 గుంటలు కూడా వాళ్ళు చేసుకున్నవే. కాకపోతే వాళ్ళు లేని సమయంలో ఒక మనుషుడు ఏం చేశాడంటే ఈ ప్రాంతం అంతా సంచరించి రాతి మీద ఉన్న గుర్తులన్నీ అనుమానించి అక్కడ ఉన్న 10 గుంటలు పలగొట్టేశాడు. అలా 10 గుంటలు పలగొట్టినందుకు 10 పొంగి 4 మాత్రం మిగిలిపోయినాయి. ఆ వాటినే వామన గుంటలు అంటారు. అలాగే ఈ రాతి మీద రాములు వారు నడుము వేసుకుని నడుము కట్టుకుని భుజానికి వేసుకుని కండు అంటారు దాన్ని. అంటే సంస్కృతంలో ఉత్తరీయం అంటారు. ఆ ఉత్తరీయాన్ని కూడా ఈ రాతి మీద ఆరేసినట్టుగా మనకి ఒక రాయి మీద నల్లగా ఒక అచ్చు, ఒక బాడీ, ఒక లైన్లా కనిపిస్తూ ఉంటుంది. అది 40 గజాల కండు అండి రాములు వారు వేసుకున్నది. ఆ ఉత్తరీయాన్ని మనం ఈ రాతి మీదకి వస్తేనే దర్శించగలం. అలాగే ఇక్కడ శూర్పణఖ అనే రాక్షసుని లక్ష్మణస్వామి ఈ ప్రాంతంలోనే ముక్కు చెవులు కోసిన ప్రాంతం ఉంటుంది. ఆ ప్రదేశం కూడా ఇక్కడే దగ్గరలోనే అండి. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఎడం చేత 3 రాళ్ళ గుట్ట మీద వేసి వెళ్తారు. ఎందుకంటే సీతారాముల వారికి ఈ ప్రాంతంలో వారు నివాసంగా ఉండగా ఆ రాక్షసు వల్ల వాళ్ళకి కష్టాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులకి అటువంటి రాకూడదని 3 రాళ్ళ దాని మీద ఆ గుట్ట మీద వేసి వెళ్తారు అనమాట. మరి సీతమ్మ వారు రాములు వారు నివాసం చేసిన పర్ణశాలలు ఉన్నాయి కదా, మరి ఆ పర్ణశాలను వదిలిపెట్టి గోదావరిని వదిలిపెట్టి ఇక్కడ దగ్గర రావాల్సిన అవసరం ఏంటంటే నెలలో 5 రోజులు ఆడవాళ్ళు దూరంగా ఉండే సమయం వచ్చినప్పుడు అమ్మవారి గోదావరికి వెళ్ళి స్నానం చేయకూడదు. అందుకే ఆ గోదావరిని వదిలిపెట్టి పర్ణశాలను వదిలిపెట్టి వెతుకుంటూ అడవిలోకి వచ్చేసరికి ఈ రాతి మీద అమ్మవారి చీరలు ఆరేసుకోవడానికి ఈ ప్రదేశం అనుకూలంగా ఉండేసరికి ఇక్కడ స్నానానికి నీళ్లు కావాలి. ఆ టైంలో నీళ్లు లేకపోతే లక్ష్మణస్వామిని అడిగితే లక్ష్మణస్వామి ఏం చేశాడంటే ఇక్కడ నుంచి తూర్పు దిశగా 9 కిలోమీటర్ దూరంలో దట్టమైన అడవిలో ఒక పెద్ద కొండ కనిపిస్తూ ఉంటే ఆ కొండకి ఒక బాణం వేశాడు. ఆ బాణానికి ఒక కొండ ప్రాంతం నుంచి జల రావడం జరిగింది. ఆ జలనే సీతమ్మ వాగు అంటారు. అది శేషతీర్థం అని కూడా పిలుస్తాము. అయితే ఆ నీళ్ళలో అమ్మవారు స్నానం చేస్తుంటే అమ్మవారికి కాపలాగా రాముల వారు ఒక రాయి మీద కూర్చునేవారు. ఆ రాయినే రాతి సింహాసనం అంటారు. అది 9.5 అడుగుల సింహాసనం అండి. ఆయన అక్కడ కూర్చుంటే కింద పాదాలు ఉంటాయి. ఆ పాదాల కింద అమ్మవారు స్నానం చేసే ఒక రాతి పలకలు తొట్టి ఉండేది. అయితే భక్తులకి అంతరాయం కలుగుతుందని, ప్రాణానికి కొంచెం ఇబ్బంది అవుతుందని ఆ తొట్టిని పూర్తి చేయడం జరిగింది. అయితే ఆ రాతి సింహాసనం ఇప్పటికీ ఉంటుంది. అక్కడ రాముల వారి పాదాలు ఇప్పటికీ స్వయంగా కనిపిస్తూ ఉంటాయి. 7 14 లోకల్ వెళ్ళే పాదాలు అనేవి. ఆ పాదాలు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా 2 చేతులతో తాకి నమస్కారం చేసుకుంటే ధన్యం అవుతుందంటారు. అలాగే అమ్మవారి ఇక్కడ నుంచి 5వ రోజు వెళ్ళేటప్పుడు మాత్రం పసుపుకుంకులతో వెళ్ళాలి కదా, మరి ఆడవెళ్ళినప్పుడు మరి ఆ టైంలో ఇక్కడ పసుపుకుంకులు లేకపోతే లక్ష్మణస్వామిని తెచ్చిపెట్టమని అడిగినట్ట. మరి ఆ లక్ష్మణస్వామి ఏం చేశాడంటే ఏ కొండకైతే బాణం వేశాడో అదే కొండ ప్రాంతానికి వెతుక్కుంటూ వెళ్తే ఆ కొండ ప్రాంతంలోనే ఒక పసుపు రాయి కుంకుమ దొరికింది. ఆ రాయిని తీసుకొచ్చి సీతమ్మ వారికి ఇస్తే ఆ రాళ్ళని అమ్మవారు రంగరించుకునేవారు ఒక చెట్టు కింద కూర్చొని. అలా రంగరించే కొద్దీ ఆ రాయి నుంచి వచ్చే పసుపు కుంకుమల్ని అమ్మవారి పూజకు వాడుకుంటూ బొట్టుగా పెట్టుకుంటూ ఆ పసుపు కుంకుమల్ని తీసుకొని అప్పుడు గోదావరి మళ్ళీ పర్ణశాల ప్రదేశానికి వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఈ 5 రోజులు ఇక్కడ నివాసంగా ఉన్న ఈ ఆనవాళ్ళు మనకి ఈ ప్రదేశంలో ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి ఈ స్థలానికి కూడా గొప్ప విశేషం ఏంటంటే ఈ రాతి మీదకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి సీతమ్మ తల్లి బొట్టు పెట్టుకున్న పసుపురాళ్ళు కుంకుమరాళ్ళు అనేవి ప్రత్యేకంగా లభించడం అది గమనార్హం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సీతారాములు వారి స్థలానికి వచ్చాము అని 10 మంది చెప్పాలన్నా వాళ్ళకంటూ ఏదైనా మంచి జరగాలన్నా ఆ రాళ్ళు ఒక ఆధారం అండి ఇక్కడ. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా పసుపు కుంకుమరాలు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకెళ్తారు. జై శ్రీరామ్.